ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ముందుగా ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మనందరి జీవితాల్లోనూ సుఖ సంతోషాలను మరియు ఆయురారోగ్యాలను తీసుకురావాలని మనసారా కోరుకుంటూ ఈరోజు 2025వ సంవత్సరం జనవరి మాసం 14వ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము పుష్యమాసము, హేమంత ఋతువు, దక్షిణాయనము, బహుళపక్షము. తిథి పాడ్యమి. జనవరి 14వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 3:56 నుండి జనవరి 15వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:21 వరకు. తదుపరి తిథి బహుళపక్షం విధియ. జనవరి 15వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:21 నుండి జనవరి 16వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 3:23 వరకు. నక్షత్రం పునర్వసు. జనవరి 13వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 10:38 నుండి జనవరి 14వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 10:16 వరకు. తదుపరి నక్షత్రం పుష్యమి. జనవరి 14వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 10:17 నుండి జనవరి 15వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 10:28 వరకు. కరణం బాలవ. జనవరి 14వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 3:56 నుండి అదే రోజు మధ్యాహ్నం 3:34 వరకు. కౌలవ. జనవరి 14వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 3:34 నుండి జనవరి 15వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:21 వరకు. తైతుల. జనవరి 15వ తేదీ అనగా చంద్రోదయము జనవరి 14వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 6:29 చంద్రాస్తమయము జనవరి 15వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 7:57 రాహుకాలం మధ్యాహ్నం 3:11 నుండి సాయంత్రం 4:34 వరకు. యమగండ కాలము ఉదయం 9:39 నుండి ఉదయం 11:02 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 12:25 నుండి 1:48 వరకు. దుర్ముహూర్తము ఉదయం 9:06 నుండి 9:50 వరకు. తదుపరి రాత్రి 11:07 నుండి 11:59 వరకు. వర్జ్యము సాయంత్రం 6:21 నుండి 7:58 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:03 నుండి 12:47 వరకు. అమృతకాలము ఉదయం 7:54 నుండి 9:28 వరకు. తదుపరి తెల్లవారుజామున 4:01 నుండి 5:37 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:17 నుండి 6:05 వరకు. సూర్యరాశి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ముందు జనవరి 14వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 8:55 వరకు ధనుసు రాశి గుండా ప్రయాణిస్తాడు. జన్మరాశి చంద్రుడు కర్కాటక రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి ఇవాళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ రోజు చాలా రోజుల తర్వాత సంతోషంగా మరియు ఒత్తిడి లేకుండా ఉంటారు. కుటుంబంతో కలిసి బయటకు వెళ్లేటందుకు ప్రణాళికను సిద్ధం చేసుకోవచ్చు. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ఉత్సాహం మరియు శ్రద్ధ గల లక్షణాలు ఏదైనా మీ పనిని మరింత మెరుగ్గా పూర్తి చేయడానికి సహాయపడతాయి. మీరు మీ పనిపై దృష్టి పెట్టడం సులభమవుతుంది. ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు కూడా నిర్వహించుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పిల్లలకు సంబంధించి వారి చదువుకు సంబంధించి ఏవైనా టెన్షన్స్ లాంటివి ఎదుర్కొంటున్నట్లయితే గనక వాటిని తొలగించేటందుకై మీరు వారి ఉపాధ్యాయులతో ఈరోజు సంభాషిస్తారు. కష్టపడి పనిచేయడం వలన వృషభ రాశి వారు భారీ లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. కానీ కొంతమంది కుటుంబ సభ్యులు మీతో ఏదో ఒక విషయంలో కోపం తెచ్చుకుంటారు. మీరు ఎవరైనా ఒక ప్రత్యేకమైన వ్యక్తితో ఈరోజు విహారయాత్రకు వెళ్ళవచ్చు. కొంతకాలంగా చేస్తున్న ఏవైనా ప్రణాళికలు అవి ఈరోజు అమలు చేసేటందుకై సరైన సమయం అని చెప్పవచ్చు. కాబట్టి మీరు ప్రయత్నిస్తూనే ఉండండి. ఎక్కడైనా చిక్కుకుపోయిన డబ్బు లేదా మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు కొంత భాగం వరకు తిరిగి మీరు ఈ రోజు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. వైవాహిక జీవితంలో ఉన్న వృషభ రాశి వారికి ఈ రోజు ఆహ్లాదకరమైన ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం మునుపటిలాగే ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. వ్యాపారస్తులు ఈ రోజు భాగస్వామ్య వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోకండి. ఉద్యోగస్తులు ఈరోజు సహోద్యోగులతో సమన్వయాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఈరోజు ఉద్యోగస్తులు కొన్ని సమస్యలపై ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి కోపం తెచ్చుకోకుండా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకునేటందుకై ప్రయత్నించండి. ప్రతికూల పరిస్థితుల్లో వృషభ రాశి వారు భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. ఇతరులతో సందేహం మరియు అయోమయం లాంటి పరిస్థితులు తలెత్తకుండా చూసుకోండి.
మీ పిల్లలకు ఏదైనా సమస్య వస్తే మీరు అండగా నిలబడండి. విద్యారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మీ శ్రమకు మద్దతునిస్తుంది. కుటుంబ సభ్యులలో ఎవరికైనా వాగ్దానం చేయవలసి వస్తే గనక చాలా ఆలోచనాత్మకంగా చేయాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి సంబంధించిన ఏదైనా ఒక చట్టపరమైన విషయం సమస్యగా మారవచ్చు. ఒంటరిగా ఉండేవారు తమ ప్రేమను కుటుంబ సభ్యులకు పరిచయం చేయవచ్చు. ఉద్యోగంలో పని పరిధి పెరగవచ్చు. శారీరక మరియు మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుంది. కానీ ఆరోగ్యం పట్ల ఉదాసీనంగా ఉండకండి. మీ మనసు ఏదో ఒక విషయంలో కలత చెందుతూనే ఉంటుంది. కాబట్టి అనవసరమైన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వకండి. కొంతమంది వృషభ రాశి వారు ఈరోజు ఆర్థికంగా ఎవరి దగ్గరైనా సహాయం తీసుకోవాల్సి రావచ్చు. కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి. భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించిన ఆందోళన ఉంటుంది. మీ దినచర్యను మీరు క్రమబద్ధంగా నిర్వహించండి. కళ మరియు సాహిత్యాల పట్ల మీకు ఈరోజు ఆసక్తి పెరుగుతుంది. మీ ఆహారపు అలవాట్లలో అజాగ్రత్తగా ఉండకండి. ఎందుకంటే ఆహారంలో పోషకాలు లేకపోవడం వలన వచ్చే వ్యాధుల బారిన మీరు పడవచ్చు. ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. కార్యాలయ రంగంలో ఉన్నవారు తమ అద్భుతమైన పనితీరు వలన ప్రశంసించబడతారు. మీరు గనక స్థలాన్ని మార్పు చేయాలి అని ఆలోచిస్తున్నట్లయితే గనక ఈ రోజు దానికి మీకు అనుకూలంగా ఉంది. మీ అవగాహన మరియు ఉల్లాసమైన స్వభావంతో మీ వైవాహిక జీవితంలో సైతం మీరు ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈరోజు ఇతరులను చూసి అసూయ పడటం లాంటివి ఎప్పటికీ చేయకండి. ఇవి మీకు తగవు. మీకోసం సానుకూల ఆలోచన మరియు సంభాషణ ద్వారా మీ ఉపయోగాన్ని మీరు ఇంటా బయట పెంపొందించుకోండి. కొంతమందికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంటే మరికొంతమంది వృషభ రాశికి ఈరోజు మంచి రోజు అవుతుంది. మంగళవారం నాడు ప్రయాణాదులకు ఉత్తర దిశ పనికిరాదు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే ముందుగా చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని ఆ తర్వాత మాత్రమే బయలుదేరాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ రోజు తూర్పు దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందవచ్చు. మంగళవారానికి గ్రహాధిపతి కుజుడు మరియు కేతువు. కుజుని అనుగ్రహం కొరకు మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను దర్శించాల్సి ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలు వినాయకుని దేవాలయాలను యమగండ కాలంలో దర్శించండి. గణపతి స్తోత్రాలను పఠించండి. మంగళవారం నాడు లోహాలు, ఔషధం, అగ్ని, విద్యుత్, క్రీడా కార్యకలాపాల పనులకు అనుకూలం. కొత్త పనులకు, ప్రయాణాలకు అనుకూలం కాదు. తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వస్తే జాగ్రత్తగా ఉండండి. గొడవలు, ప్రమాదాలు మరియు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. గ్రహబలం కొరకు మంగళవారం నాడు ఎరుపు, మెరూన్ మరియు గోధుమ రంగు అనగా బ్రౌన్ రంగు దుస్తులను ధరించండి. మంగళవారం నాడు తలకు నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తే అకారణంగా గొడవలు పెరుగుతాయి. అదేవిధంగా అనుకోని అపాయాలు కూడా జరగవచ్చు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.